మళ్ళీ 2009లో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం ప్రారంభించాడు. 2010 నుంచి 16 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీకి కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ఇన్ఛార్జిగా సిసి మెంబర్స్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక మూడుగా సరెండర్ ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలం చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ బయకపేట తర్వాత రాయనగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఆర్ఎస్ యూత్ పట్ల ఆకర్షితుడై అందులో పనిచేసి ఆర్ఎస్లోకి జాయిన్ అయినాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏటూరు నాగారం మహాదేవ్పూర్ ప్రాంతం దళంతో తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏటూరు నాగారం మహాదేవ్పూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేసిండు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేసిండు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తెలంగాణ స్టేట్ కమిటీలో సభ్యునిగా నియమించబడి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ మిలిటరీ అఫైర్స్ కూడా అతను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా నియమించబడి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.